'దేవరా' మూవీ కలెక్షన్స్ పరంగా చూస్తే 'ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో' ఒక అద్భుతమైన రికార్డ్ పెట్టింది. కేవలం 5 రోజుల్లో 2,01,00,000 రాబట్టి దిమ్మ తిరిగిపోయే రికార్డ్ పెట్టింది. బాలీవుడ్‌లో ఏ హీరోకి సాధ్యం కానటువంటి రికార్డ్‌ని అత్యంత ఫాస్ట్‌గా పెట్టింది. ఎన్టీఆర్ యొక్క మాస్ పవర్ ఏంటి అనేదైతే ఈ సినిమాతో ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దగ్గర దుమ్ము రేపేసింది. ముఖ్యంగా 'ఆర్టీసీ క్రాస్ రోడ్స్' దగ్గర. కలెక్షన్స్ అయితే 50% డ్రాప్ అయ్యాయి. కానీ ఈ రోజైతే అసలు కథ ఉంది. కానీ కాలేజెస్ కానీ, ఆఫీసెస్ కానీ ఈరోజు సెలవుంటుంది కాబట్టి కలెక్షన్స్ ఈరోజు మళ్ళీ రైజ్ అవుతాయి. ఆ సెలవులు కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు ప్రవచనం నడవదు. వీటికన్నా ముందు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బాలీవుడ్ కలెక్షన్స్. హిందీలో మాత్రం దుమ్ము దులిపేస్తుందని చెప్పాలి 'దేవర'. ఈ రోజున అక్కడ 5,00,00,000 నెట్ కలెక్షన్స్ రాబట్టిందంటే మూవీ మీద అంచనాలు ఎంత పీక్ స్టేజ్‌లో ఉన్నాయో అర్థమవుతుంది. భారీ స్థాయి కలెక్షన్స్ రాబట్టిందంటే చెప్పుకోవచ్చు అక్కడ. దగ్గర దగ్గర 10,00,00,000 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు నిన్నటి రోజున. ఈ 5 రోజులకి 35,00,00,000 ప్యూర్ నెట్ కలెక్షన్స్ రాబట్టిందక్కడ. అంటే 70,00,00,000 గ్రాస్ కలెక్షన్స్. ఇది ఆషామాషీ విషయం అయితే కాదని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్‌కి ఇదొక అదిరిపోయే అచీవ్‌మెంట్. చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి హిందీలో గూడా. తను హిందీ ఫీల్డ్‌లో కూడా ఇక అదిరిపోయే హిట్లు అందుకునే అవకాశం గట్టిగా ఉంది. కలెక్షన్స్ అంతకు మించి మరి అందుకునే అవకాశం ఉంది. రాబోయే మూవీ 'హృతిక్ రోషన్‌తో' కలిపినటువంటి 'వార్ 2' మూవీ. ఈ మూవీ అక్కడ పెను సంచలనంగా మారుతుందని చెప్పడంలో డౌట్ లేదు. దానికి ముందుగా వచ్చినటువంటి ఈ మూవీ మాత్రం అక్కడ విశ్వరూపం చూపిస్తుంది. అంటే ఇక ఆ మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకైతే 'దేవరా' మూవీ ఇప్పటివరకు రాబట్టినటువంటి టోటల్ కలెక్షన్స్ 360,00,00,000కి అత్యంత చేరువలో ఉంది. ఈరోజు రేపట్లో అయితే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయితే ఖచ్చితంగా సాధించేస్తుంది. చాలా ఏరియాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది.